అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. శ్రమలు రాక తప్పవు. శ్రమలు వచ్చినప్పుడు ఏమి చేయాలన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చాతకాని వాడవగదు అని పరిశుద్ధ లేఖనము బోధిస్తోంది. దావీదైతే అతనికి వచ్చిన శ్రమలలో కృంగిపోక దేవునికి మొర్రపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆలయములో నుండి, తన సన్నిధిలో నుండి ఆలకించి ఆ శ్రమలన్నిటి నుండి తప్పించారు. హల్లెలూయా. ప్రతి శ్రమలోనూ, కష్టములోనూ, సంతోషములోనూ, ఆనందములోనూ దేవుని మందిరానికి వెళ్లి ఆయనకు మొరపెట్టి స్తుతించినప్పుడు దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి పంపిస్తారు. ఈ నూతన సంవత్సరం అంతటిలో క్రమము తప్పకుండా ఆయన మందిరమునకు వెళ్లి ఆయనను ఆరాధించినట్లు దయచేయమని మనమందరము దేవుని కృపాసనం వద్ద ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలనైనా, ఈ లోకములో అనేక శ్రమలు వస్తాయి. అయినప్పటికీ వేటికి మేము భయపడక దావీదు వలె ప్రతి శ్రమలో, వేదనలో, శోధనలో మీకు మొర్రపెట్టి ప్రార్థన చేయనట్లుగాను, మీ దీవెనలు పొందుకున్నట్లుగాను సహాయం దయచేయండి. మీ ఆలయంలో మేము వచ్చి ప్రార్థన చేస్తే మీరు పరిశుద్ధాలయంలో నుండి, ఆకాశంలో నుండి మా ప్రార్థన ఆలకించి ప్రభువా మమ్మల్ని దీవిస్తారని ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించారు. మీ వందనాలు. ఈ నూతన సంవత్సరం అంతటిలోనూ ప్రభువా ప్రతి ఆదివారం నీ మందిరానికి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటూ నీ దీవెన పొందుకున్నట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి మనకందరికీ తోడునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.